95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలల్లో వివిధ పార్టీలల్లో బానిసలై ఉన్న వాళ్ళే ఉన్నారు. నేను సర్వే చేసిన ప్రతి పార్టీకి కులాల వారీగా కొంత విభజనలు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక 30% ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక 28%, కమ్యూనిస్ట్కి ఒక 10%, బీజేపీకి ఒక 20%. ఇట్లా ప్రతి కులం విడిపోయి అన్ని పార్టీలల్లో బానిసత్వం చేస్తున్నారు. వీళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుంది. చివరికి వాని ఇంట్లో ఉన్న అన్న చేసినా తమ్ముడు చేసినా కూడా ఓటేయలేని స్థాయిలోకి వెళ్ళిపోయారు. వీడు భుజాలు తరువుకుంటాడు, నా పార్టీ అని. వాడు భుజాలు తరువుకుంటాడు. అన్నదమ్ములు ఇద్దరు భుజాలు తరువుకొని పల్లెటూళ్ళల్లో గొడవలు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉండనోళ్ళు కొల్లలుగా ఉండరు. వీళ్ళకి వచ్చింది లేదు, పోయింది లేదు. ఆ పల్లెటూళ్ళల్లో 2 పార్టీలు ఉంటాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండోది కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి బీజేపీ. ఇప్పుడు కమ్యూనిస్టులు అంటే ఉన్నారు. ఈ పార్టీలలో ఉండి వీళ్ళు కొట్లాడుకుంటుంటారు. వీళ్ళు అరే బుద్ధి లేని అన్నదమ్ములారా, ఆ పార్టీలు ఏం పెట్టవురా మీకు? మీరు ఎన్ని రోజులున్నా కూడా మీకు దాంట్లో సిల్లి గవ్వ మీరు ఆ కుర్చీ మీద కూడా కూర్చొనియ్యారు. మిమ్మల్ని సర్పంచులు చేస్తారని అనుకుంటున్నారేమో. మీరు సర్పంచులు అయినా కూడా మీకు నిధులు మంజూరు చేయరు. పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులై నిధులు మంజూరు చేయక అప్పుల పాలై అధోగతి పాలై ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు. వాని గవర్నమెంట్లో అయిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు బిల్లులే రాలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బిల్లులు ఇస్తలేదు. వాళ్ళు ఇప్పటికే ఏడుస్తున్నారు. మళ్ళీ సర్పంచుల ఎలక్షన్లు అని అంటున్నారు. జాగ్రత్త సుమ. మీరు ఎంపీల మాటలు విని మీరు సర్పంచులకు కోట్లు కుమ్మరిస్తే మీరు చిప్పలు పట్టుకోవాల్సిన అడుక్కొని పరిస్థితి వస్తుంది. గ్రామ పంచాయతీ సర్పంచులకు కానీ అక్కడ అయ్యే వార్డు మెంబర్లకు కానీ ఎలాంటి వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టకండి. డబ్బులు ఖర్చు పెడితే మీ పరిస్థితులు అగమ్య గోచరం అవుతాయని తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి ఎంపీ